నాకేమైనా పర్వాలేదు, ఈరోజు ఎలాగైనా సరే అమరేంద్రకు నిజం చెప్పేస్తానని చెప్పి సరస్వతి వార్డెన్ రాజుగారికి చెబుతూ ఉంటారు. ఇక దాంతో మేడం ఒక్కసారి పిల్లల గురించి ఆలోచించండి మేడం. ఆ మనోహరి నరరూప రాక్షసి. ఆ మనోహరి మళ్ళీ మిమ్మల్ని ఏదైనా చేస్తే తర్వాత ఆశ్రమంలోని పిల్లల్ని ఎవరు చూసుకుంటారని చెప్పి రాజుగారు అంటూ ఉంటారు. లేదు రాజుగారు, అరుంధతి లాంటి ఉత్తమురాలి ఆత్మకు శాంతి లభించాలి. అందుకు నాకు ఏమైనా పర్వాలేదు. అయినా నా తర్వాత ఈ ఆశ్రమం బాధ్యతలో అమర్, బాగి ఇద్దరు చూసుకుంటారని నాకు నమ్మకం ఉంది. అందుకే ఈరోజే ఆ రాక్షసి గురించి నిజాలన్నిటినీ కూడా బయట పెడతాను అని చెప్పి సరస్వతి వార్డెన్ అనుకుంటూ ఉంటే, మరోవైపు అక్కడ మనోహరి ప్రచండ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ ప్రచండ ఈరోజు ఆ బుజ్జమ్మను పైకి పంపించే ఏర్పాటు చేస్తానని చెప్పాడు. దాని చావుతో మళ్ళీ ఈ ఇల్లు చీకటవుతుంది అని చెప్పి మనోహరి తెగ ఆనందపడిపోతూ ఉంటుంది. మరోవైపు బాగి పిల్లలందరినీ కూడా ఎంతో అందంగా రెడీ చేస్తూ ఉంటుంది. వాళ్ళకు నచ్చిన గెటప్స్ వేస్తూ వాళ్ళని రెడీ చేస్తూ ఉంటే ఇకప్పుడు పిల్లలు కూడా చాలా ఆనందపడిపోతూ ఉంటారు. అప్పుడే అక్కడికి అమర్ వస్తాడు. డాడ్, చూసారా మిస్ అమ్మ మమ్మల్ని అందరినీ ఎంత బాగా రెడీ చేసిందో, మేము ఎలా ఉన్నామని చెప్పి పిల్లలు అడుగుతూ ఉంటే చాలా ముద్దుగా ఉన్నారు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. మరి ఏమనుకున్నారు ఈ బాగి అంటే? ఈ బాగి ఏం పని చేసినా సరే అది ఎంతో పర్ఫెక్ట్గా ఉంటుంది అని చెప్పి తను అంటూ ఉంటే ఇక అప్పుడు అమర్ బాగిని చూసి నవ్వుతూ ఉంటాడు. సరే, మీరంతా కూడా రెడీ అయ్యి త్వరగా వచ్చేయండి, కాసేపట్లో పర్ఫార్మెన్సెస్ మొదలవుతాయని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక అలా అమర్ పార్తో ఇద్దరూ కలిసి ఆ ఏర్పాట్లలో ఎటువంటి డిస్టర్బెన్సెస్ జరగకుండా చూసుకుంటూ ఉంటారు. పర్ఫార్మెన్సెస్ మొదలవుతాయి. పిల్లలంతా కూడా ఒక్కొక్కరిగా స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తూ ఉంటారు. కొంతమంది సాంగ్ పాడుతూ ఉంటే కొంతమంది డ్యాన్స్ వేస్తూ ఉంటారు. పిల్లలు రకరకాల గెటప్స్ వేసుకొని స్టేజ్ మీద అలా నడుస్తూ ఉంటే అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఉంటారు. అమర్ కూడా తన పిల్లల్ని స్టేజ్ మీద అలా చూసుకొని చాలా మురిసిపోతూ ఉంటాడు. ఇక అదే టైంకి సరస్వతి వార్డెన్ అమర్ దగ్గరికి వస్తూ ఉంటే, ఇదేంటి ఈ ప్రచండ ఇంకా రాలేదు అని చెప్పి టెన్షన్ పడుతున్న మనోహరి సడన్గా అటు చూసేసరికి అక్కడ సరస్వతి వార్డెన్ ఉంటారు. ఇక ఆవిడ అమర్ దగ్గరికి వస్తూ ఉండడం చూసి, ఇదేంటి ఈ సరస్వతి అమర్ దగ్గరికి వస్తుంది, కొంపదీసి నా గురించి నిజం బయట పెట్టేస్తుందా ఏంటి అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటే, మనోహరి, నువ్వు ఆ పిల్లను అంతం చేస్తానని చెప్పావు, కానీ ఈరోజు అమర్ చేతిలో నువ్వు అంతం అయ్యేలాగా ఉన్నావు అని చెప్పి అంటూ ఉంటే, ఏ చంప, కాసేపు నువ్వు నోరు మూసుకొని ఉంటావా? ఆ సరస్వతి వచ్చేస్తుంది, ఏం చేయాలో నాకు కాలు చెయ్యి ఆడడం లేదు అని చెప్పి మనోహరి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. మరోవైపు బాగి రాథోడ్ ఇద్దరు కూడా అక్కడే నిలబడి సరస్వతి వైపు చూస్తూ ఉంటారు. సరస్వతి వార్డెన్ ఏంటి ఆయన దగ్గరికి వెళ్తున్నారు? ఒకవేళ మనోహరి గురించి నిజం చెప్పాలని అనుకుంటున్నారా? ఈరోజు ఎలాగైనా సరే ఆ మనోహరి నిజస్వరూపం బయటపడిపోవాలి అని చెప్పి బాగి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. సరస్వతి వార్డెన్ అమర్ దగ్గరికి వస్తూ ఉంటారు. ఇక అప్పుడే మనోహరి ప్రచండకు ఫోన్ చేస్తుంది. చూడు ప్రచండ, నువ్వు నాకు అర్జెంటుగా ఒక హెల్ప్ చేయాలి. నువ్వు ఈరోజు ఆ అరుంధతిని కాదు మరొకరిని చంపాలి, ప్లీజ్ ఈ ఒక్కసారి నాకు హెల్ప్ చేయని చెప్పి మనోహరి అడుగుతూ ఉంటే, మనోహరి, నా లక్ష్యం ఏంటో నీకు తెలుసు కదా, మరి ఇప్పుడు వేరే పని చెప్తున్నావేంటి అని ప్రచండ అంటూ ఉంటాడు. ఇక దాంతో మనోహరి, ఇప్పుడు నువ్వు ఈ సాయం చేయకపోతే ఆ అమరేంద్ర నన్ను చంపేస్తాడు, ప్లీజ్ అని చెప్పి బతిమలాడుతూ సరస్వతిని చంపేసే అని అంటూ ఉంటుంది. ఇప్పుడు తను అమరేంద్రకు దగ్గరగా వచ్చేస్తుంది కాబట్టి నేను తనను ఏమి చేయలేను, నీ మంత్రశక్తితోనే ఏదో ఒకటి చేయాలని చెప్పి మనోహరి ప్రచండను బతిమలాడుతూ ఉంటుంది. మరోవైపు సరస్వతి వార్డెన్ అమరేంద్ర దగ్గరకు వచ్చి, నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్పి అంటూ ఉంటే,
చెప్పండి మేడం దేని గురించి అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో ఆరు చావు గురించి, ఆరుని నమ్మించి వెన్నుపోటు పొడిచింది ఎవరో ఈరోజు మీకు చెప్పాలని అనుకుంటున్నాను. గతంలో కూడా ఎన్నోసార్లు ఈ విషయం మీకు చెప్పాలనుకున్నాను, కానీ ఆ రాక్షసి నన్ను చెప్పనివ్వలేదు. నాకు ఎన్నోసార్లు అడ్డుపడింది, నన్ను చంపేస్తానని బెదిరించింది, చంపాలని ప్రయత్నించింది కూడా. కానీ ఈ నిజాన్ని బయటపెట్టడం కోసమే ఇన్ని రోజులు నేను బతికున్నాననుకుంటా అని చెప్పి అంటూ ఉంటే, చెప్పండి మేడం ఎవరు నా ఆరుని చంపిందెవరు అని అమర్ అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో తను మరెవరో కాదు మనోహరి అని చెప్పి సరస్వతి వార్డెన్ నిజాన్ని బయట పెట్టగానే ప్రచండ తన మంత్రశక్తిని ప్రయోగించడం వల్ల ఒక్కసారిగా సరస్వతి వార్డెన్ కుప్పకూలిపోతారు. ఇక తనకు పెరాలసిస్ అటాక్ అయినట్టుగా కాలు, చెయ్యి, తన మూతి అన్నీ కూడా మూర్ఛపోయినట్టుగా అవ్వడంతో ఇక అప్పుడు ఎమర్జెన్సీగా అమర్ సరస్వతి వార్డెన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. ఇక సరస్వతి మేడం అలా పడిపోయే ముందు మనోహరి గురించి చెప్పిన విషయాన్ని అమర్ గుర్తు చేసుకుంటాడు. సరస్వతి వార్డెన్ చెప్పిందంతా కూడా విన్న తర్వాత అమర్ చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు. దూరం నుండి ఇదంతా కూడా వింటున్న మనోహరి అసలు ఆ సరస్వతి వార్డెన్ పడిపోయే ముందు అమర్కి ఏం చెప్పుంటుంది, నా పేరేమైనా బయట పెట్టి ఉంటుందా అని చెప్పి టెన్షన్ పడిపోతూ ఉంటే ఇక అప్పుడు అమర్ చాలా సీరియస్గా ఒంటరిగా కూర్చొని మనోహరి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. సరస్వతి మేడం చెప్పినట్టుగా నిజంగానే మనోహరిని ఇదంతా చేసి ఉంటుందా? ఇంట్లో ఉంటున్న మనోహరిని ఇన్ని రోజులు నేను అంచనా వేయలేకపోయానా అని చెప్పి మనోహరికి పెళ్ళయి పాప ఉండడం ఇదంతా కూడా నిజమా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే అక్కడికి బాగి వస్తుంది. బాగి అక్కడికి వచ్చి ఏంటండి ఇంత సీరియస్గా దేని గురించి ఆలోచిస్తున్నారని చెప్పి అడుగుతూ ఉంటే ఇక అప్పుడు అమర్ సడన్గా డోర్ క్లోజ్ చేస్తాడు. ఏమైందండి అని చెప్పి అంటూ ఉంటే ఒక ముఖ్యమైన విషయం నీతో మాట్లాడాలి బాగి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక అలా బాగీతో మనోహరి గురించి మాట్లాడుతూ సరస్వతి మేడం కింద పడిపోయే ముందు మనోహరి పేరుని బయటపెట్టారు. ఒకవేళ ఇన్ని రోజులు మనోహరి ఇదంతా చేసినా కూడా నేనే కనిపెట్టలేకపోయానా అని చెప్పి నాకే అనుమానం కలుగుతుంది. ఒకవేళ అదే కనుక నిజమైతే నా ఆరుని నాకు దూరం చేసిన ఆ మనోహరిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టను. ఇన్ని రోజులు నా కుటుంబాన్ని ఎంతలా బాధ పెట్టిందో అంతకు 10 రెట్లు ఆ మనోహరి అనుభవించేలాగా చేస్తాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో బాగి ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ అవునండి అదే నిజం, అక్క చావుకి కారణం మనోహరిని అని చెప్పి ఈ విషయం మీతో చెబితే మీరు అక్క మీద ప్రేమతో మనోహరి గురించి చెప్పినా కూడా నమ్ముతారో లేదోనని నేను మీ ముందు ఈ విషయాన్ని బయట పెట్టలేదు. మనోహరి భర్త మరెవరో కాదు రణవీర్ అని చెప్పి బాగి తనకు తెలిసిన నిజాలన్నిటినీ కూడా అమర్ ముందు బయట పెడుతుంది. ఇక దాంతో అమర్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇప్పటి నుండి ఆ మనోహరికి నేనంటే ఏంటో చూపిస్తాను, ప్రతి క్షణం కూడా నాతో ఎందుకు పెట్టుకున్నానా అని చెప్పి తను కుమిలిపోయేలాగా చేస్తాను. తనంతటా తానే తప్పులన్నింటినీ కూడా నా ముందు ఒప్పుకునేలాగా చేస్తాను. అందుకు నీ సాయం కూడా నాకు కావాలి బాగి అని చెప్పి అమర్ ఒక ప్లాన్ మొత్తం కూడా బాగికి చెబుతూ ఉంటాడు. ఇక దాంతో ఏమండి మీరు ఏం చేసినా సరే నేను మీతోనే ఉంటాను. దేవత లాంటి నా అక్కను పొట్టన పెట్టుకున్న ఆ రాక్షసిని అక్క క్షమించినా కూడా నేను క్షమించనండి. నా పిల్లలను నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టి నాశనం చేయాలని చూసిన ఆ రాక్షసిని ముప్పు తిప్పలు పెడతాను అని చెప్పి మీతో పాటే నేను అంటూ బాగి తన చేతిని అమర్ చేతిలో వేస్తుంది. ఇక అలా అమర్ బాగి ఇద్దరూ కలిసి మనోహరికి చుక్కలు చూపించడం కోసమని ఒక జగన్నాటకాన్ని మొదలు పెడతారు. మరి మొత్తానికి అమర్కి మనోహరి కుట్రలన్నీ కూడా తెలిసిపోయాయి. బాగి అమర్ ఇద్దరూ కలిసి ఒకటయ్యి మనోహరికి
ఏ విధంగా చుక్కలు చూపించబోతున్నారో రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.